నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం దుబ్బాక నియోజకవర్గంలోని శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో అంటే గత కొన్ని ఏళ్ల నుండి ఈ ప్రాంతంకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గుడి పొంట ఒక వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వాగును ఒకసారి మనం చూస్తూ దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి ఈ ప్రాంతంలో ఎంతోమంది ఆరాధ్య దైవంగా చుట్టుపక్కల వాళ్ళంతా అంటే ప్రతి ఏటా అమాస నుండి మొదలుకొని 5 రోజులు అంగరంగ వైభవంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. జాతర నెలకొంటుంది. ఇక్కడ ఎన్నో ప్రాంతాల నుండి ఈ ప్రాంతానికి విచ్చేసి ఇక్కడ జాతరలో పాల్గొని ఇక్కడ దైవాన్ని దర్శించుకొని ఇక్కడ ప్రాంతం వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. అదే సందర్భంలో ఒకసారి మనం చూసుకోవచ్చు. ఆ ప్రాంతంలో నందీశ్వరుడు వెలిసిన ప్రాంతం నుండి ఆ కిందికి వెళ్తే వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వాగులో అంటే గత చరిత్ర ఏంటంటే ఆ వాగులో శ్రీరాముడు వెళ్తున్న క్రమంలో ఇక్కడ శివపూజ చేసుకోవడం కోసం ఇసుకతోని ఇక్కడ శివుణ్ణి నిర్మించుకొని ఇక్కడ ఆయన పూజ చేసుకున్నాడని చెప్పేసి గత పెద్దలు చెప్పిన మాటలు. ఒకసారి అక్కడ మనం వాగు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకున్నట్లయితే ఈ వాగులో మొదట ఇక్కడ వచ్చిన భక్తులు ఇక్కడ మొదట స్నానాలు చేయడం కావచ్చు, లేదంటే కాలకృత్యాలు తీసుకొని ఈ వాగులో నుండి ఫస్ట్ ఈ నీటితో కాలకృత్యాలు తీసుకొని మన వెనకాల ఉన్నటువంటిది ఇది ప్రధాన ఆలయం. ఇక్కడ ఈ ఆలయంలో పూజలు అయితే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు మొదట ఈ వాగులోనే అంటే అక్కడ చూసినటువంటి శివునికి దర్శించుకొని ఈ వాగులో స్నానాలు చేసి శివుని ప్రధాన ఆలయమైనటువంటి ఆలయానికి వెళ్ళి దర్శించుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ పెద్దలు చెప్పారు. ఈ వాగుకు ఒక ప్రత్యేకత ఉందని కూడా చెప్తున్నారు. అంటే ఈ వాగులో రాముడు వెళ్తున్న క్రమంలో దక్షిణ కాశీగా కూడా ఈ వాగుకు పేరుంది. రాముడు వెళ్తున్న క్రమంలో శివ పూజ కోసం ఇక్కడ ఆగి ఈ వాగులో స్నానం చేసిన అనంతరం శివుని అంటే మట్టితో శివుని ఏదైతే శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ శివునికి పూజ చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు పెద్దలు చెప్తుంటారు, అదే నమ్ముతుంటారు. అందుకే ఈ వాగుకు అంత ప్రత్యేకత ఉందని కూడా ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తున్నారు. ఇంకా మరిన్ని విషయాలు ఈ గుడి కోసం కావచ్చు, ఈ వాగు కోసం కావచ్చు, ఈ ప్రాంతం కోసం కావచ్చు ప్రధాన అర్చకుడు అయినటువంటి సాంకేత్ శర్మతో మాట్లాడి తెలుసుకుందాం. ఈ దేవాలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు సాంకేత్ శర్మ మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి గుడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శివార్పణం. చెప్పండి. అంటే ఈ గుడికి ఎంతో చరిత్ర ఉంది. అంటే రాముని పేరు మీద కావచ్చు, శివుని పేరు మీద కావచ్చు ఎంతో చరిత్ర ఉందని చెప్పేసి ఇక్కడ ప్రాంత పెద్దలు చెప్తుంటారు. అసలు ఈ గుడి చరిత్ర ఏంది ఒకసారి మీ మాటలు. ఓం నమో రామలింగాయ. ముఖ్యంగా ఈ క్షేత్రం చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. ఇంత మహిమ సంతరించుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇటు భౌగోళికంగా, శాస్త్రీయంగా, పౌరాణికంగా. ప్రప్రథమంగా చూసినట్లయితే నదులన్నీ కూడా తూర్పు ఈశాన్య దిశగా ప్రవహిస్తూ ఉంటాయి. మన గ్రామవాసులు చూసినట్లయితే ఆ గ్రామానికి తూర్పు లేదా ఈశాన్య భాగంలో ఉన్నటువంటి వాపి, కూప, తడాకులన్నీ కూడా ఆ గ్రామానికి చెందినటువంటివి అని చెప్పి శాస్త్రం. అట్లాగా ఈ క్షేత్రంలో చూసినట్లయితే తూర్పు ఈశాన్యం నుంచి పశ్చిమ వాయువ్యానికి నదీ ప్రవాహం ఉంటుంది. ఇక భౌగోళికంగా ఇది. పౌరాణికంగా రామాయణం లాంటి ఇతిహాసాలు చదివాం మనం. రామరావణ యుద్ధం జరిగిన తర్వాత సాక్షాత్ శ్రీరామచంద్రుల వారే ఇక్కడ బ్రహ్మహత్య మహాదోషక ప్రాయశ్చిత్తార్థం శివలింగ స్థాపన చేసినటువంటి మహిమాన్విత క్షేత్రం ఈ కూడలి క్షేత్రం. 2 వాగుల కూడలి కాబట్టి కూడలి అయింది. ఇంకా శాస్త్రీయంగా చూసినట్లయితే హరిహర క్షేత్రం ఇది కూడవెల్లి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అంటుంది శాస్త్రం. శివకేశవుల మధ్య భేదం లేదని చెప్పి చాటి చెప్పేటువంటి మహిమాన్విత క్షేత్రం కూడవెల్లి క్షేత్రం. పరమ పవిత్రమైనటువంటి మాండవ్య నదీ సంగమ స్థల తీరమున వెలిసినటువంటి రామలింగేశ్వరుడితో పాటు శ్రీ రాధారుక్మిణి సమేత వేణుగోపాలస్వామి, పార్వతీ సంగమేశ్వర స్వామి దేవాలయాలు ఈ కూడవెల్లో ఉన్నాయి. అంతేకాకుండా తత్వపరంగా చూసినట్లయితే విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో 7వ అవతారం సాక్షాత్ శ్రీరామచంద్రుల వారిది. శ్రీరామచంద్రుల వారి ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన చేసి పూజలు చేశారంటే సాక్షాత్ విష్ణుమూర్తే శివారాధన చేసినటువంటి గొప్ప క్షేత్రము కూడవెల్లి క్షేత్రం. ఏ ముహూర్తాన్నైతే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారి ఇక్కడ శివలింగ స్థాపన చేశారో అదే ముహూర్తం పురస్కరించుకొని 5 రోజుల పాటు నేటికి కలియుగం వరకు కూడా జాతరోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఆ రోజు పుణ్యస్నానం, ఆ తర్వాత రోజు నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది. మాఘ స్నానాలు కూడా పౌరాణికంగా మాఘపురాణం చెప్పబడింది. మాఘమాసంలో నదీ స్నానం చేస్తే విశేష పుణ్యఫలదం అని చెప్పేసి. కనుక ఈ అమావాస్య నుంచి మొదలుకొని 5 రోజుల పాటు మాఘమాసం అంతా కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగా ఈ జాతర ఈ సంవత్సరం గాను ఫిబ్రవరి 9, 2024 నుంచి మొదలుకొని 5 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. జాతరలో భాగంగా పూజా కార్యక్రమాలు ప్రాతకాలనే స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకంతో ప్రారంభమై భక్తులకి సర్వదర్శనాలకు అవకాశం ఉంటాయి. ప్రతిరోజు
ప్రదోష సమయంలో స్వామివారికి నిత్యార్చన, ఆ తదుపరి పల్లకి సేవ కార్యక్రమాలన్నీ కూడా శైవాగముక్తంగా సశాస్త్రీయంగా వంశపారంపర్య దేవాలయ అర్చకులు నిర్వహిస్తూ ఉంటారు. ఇట్టి కార్యక్రమానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. వాగులో పుణ్యస్నానమాచరించి సాక్షాత్ శ్రీరామచంద్రుల వారు స్థాపించినటువంటి పరమ పవిత్రమైనటువంటి సైకత లింగాన్ని దర్శించుకొని అర్చక స్వాములు ఇచ్చేటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించి తరిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా భక్తులు ఇదే విధంగా విశేష సంఖ్యలో వచ్చి నీళ్ళు కూడా నదీ స్నానం పుష్కలమైనటువంటి నీళ్లు, గోదావరి జలాలు కూడా ఉన్నాయి కూడవిల్లో. కనుక భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా దేవాలయ సిబ్బంది, కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తల వంటి ఇత్యాదులంతా కూడా చక్కగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇప్పటికే దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తున్నారు. కనుక భక్తులు విశేష సంఖ్యలో దేవాలయం విచ్చేసి స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాల్సిందిగా మనవి. మీరు ఇక్కడ ఎంతకాలంగా ఇక్కడ అర్చకులుగా ఉంటున్నారు? అనువంశికంగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఇది. మేము 16వ తరం చెందినటువంటి వారు. గత 15 తరాల వారు గతించున్నారు. 16వ తరం మేము ఇప్పుడు అర్చకత్వం స్వామి సేవలో చేస్తున్నాం. ఇక్కడికి వచ్చే భక్తులకు ఏదన్నా అంటే చెప్పదలుచుకుంటే ఏం చెప్పాలనుకుంటారు? అంటే కొంతమంది ఏంటంటే ఇక్కడికి వచ్చి స్నానాలు మాకు అంటు లేదు అంటే కొంతమంది కేవలం నీళ్ళు చల్లుకొని స్నానాలు చేద్దామని ఉన్నప్పటికీ, అంటే మేము తెలుసుకున్న ముచ్చట ఏంటంటే స్నానాలు చేద్దామని ఉన్నప్పటికీ అంటే మాకు అంటు లేదు అంటే ఇక్కడ ఏదో ఉంటుంది, కేవలం వచ్చి దర్శించుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకు అంటే అట్లాంటి మూఢనమ్మకాల్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? విషయం ఏంటంటే నదీ స్నానంలో అంటు ముట్టు అనేటువంటిది ఉండదండి. గోదావరి అనేటువంటిది నది ఏదైనప్పటికీ పాపాన్ని తొలగించేది, పాప విముక్తులు చేసేటువంటిది. మనం ఈ వైదిక కార్యక్రమాలు కూడా అపరం కూడా ఏమైనా అంటుముట్ట అయినప్పుడు ఏం చేస్తాం, ఈ నదిని తీసుకొచ్చి ఇంట్లో జల్లుకుంటాం. అటువంటి సందర్భంలో నదికి అంటుముట్టు లాంటిది ఏముండదు. అటువంటి మూఢనమ్మకాలు నా దృష్టికి అయితే లేవు. ఇప్పటిదాకైతే వంశపారంపర్యంగా చేస్తూ వస్తున్నాము. కనుక ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. నదీ స్నానం చాలా విశేషమని మేమే చెప్తున్నాం. కనుక అటువంటి సాంప్రదాయం ఇక్కడైతే ఈ క్షేత్రంలో ఎప్పుడూ వినబడలేదు నాకు. నిర్మోహమాటంగా నిస్సందేహంగా వచ్చి వాగులో పుణ్యస్నానం ఆచరించి అందరికీ భక్తులకి సర్వదర్శనాలకు అవకాశం ఉంది. ఎవరైనా రావచ్చు. కాలాతీతం కాకుండా దేవాలయం ఎప్పుడైతే తెరిచి ఉంటుందో ఆ సమయాలు వచ్చి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. శుభం.